అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. ఐ స్టాండ్ బై మై వర్డ్. నా చరిత్ర తెలుసుకో. అదే ఆత్మగౌరవం కోసం నేను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఒక అధికారి మాట్లాడితే ఆనాడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 30 ఏళ్ల కింద, మళ్ళీ ఉద్యోగాన్ని పోయి వ్యవసాయం చేసుకున్నా. నేను వ్యాపారం చేసి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు వచ్చి కాదు నేను మీ లెక్క అడ్డగోలుగా సంపాదించే కార్యక్రమం చేసింది. నేను చెప్తున్న ఖబర్దారు చెప్తాను ఇంకోసారి, అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు ఆరోపణ చేస్తే మర్యాద ఉండదు, పద్ధతి కూడా కాదు. ఇప్పుడు నేను గౌరవంగా సంబోధిస్తున్నా. హరీష్ రావు గారు, కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు, దీనికి మీరు సమాధానం పంపండి. మీరు సమాధానం పంపండి. ఇప్పుడే మొత్తం మీ అందరికి విలేకరులకు అందరికీ కూడా నేను రాసిన అంకెలు, ఈ అంకెలు అనేది నేను తయారు చేసిన అంకెలు కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి లెక్కలే, అవే లెక్కలే మీ ముందు ఉంచుతున్నా. అందరి విలేకరులకు ఇస్తా, కేటీఆర్ పంపిస్తా, హరీష్ పంపిస్తా, కేసీఆర్ పంపిస్తా. దీనికి మీరు సమాధానం రాసి పెట్టండి. సాయంకాలం 5 గంటలకు నేను అక్కడికి కూడా వస్తామని చెప్తున్నా. వాళ్ళు చెప్పాలి కదా. అరే వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ రావాలి కదా. అరే వినమ్మా, విను క్వశ్చన్. అరే మీరు 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 నేను నిజంగానే పారిపోవటనైతే నేను ఎందుకు పిలుస్తా? మొత్తం మీరే కదా న్యాయ నిర్ణేతలు. వీళ్ళు ఏది అబద్ధం చెప్పాలి కదా. నేను రాజీనామా చేస్తా ఉన్నా, మీరేం చేస్తారో చెప్పండి అంటున్నా, చెప్పి రాండి అంటున్నా. మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు ఇవి అబద్ధమని నేను రుజువు చేస్తే, అంటే ఇవన్నీ నిజమని రుజువు చేస్తే, పోనీ మీరు చెప్పినటువంటి అబద్ధాలను మీరు నేను రుజువు చేస్తే మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఎవరికి ఉంది ఎవరికో తెలుస్తుంది కదా. పాలమూరు పౌరుషమా లేదు కల్వకుంట్ల పౌరుషమా చెప్పాలి కదా. తన్నీరు పౌరుషమా చెప్పాలి కదా. నేను ఐ స్టాండ్ బై మై వర్డ్. నేను ఎప్పుడు కూడా తోక ముడుచుటోని కాదు, పదవులు కాదు నాకు ముఖ్యము, నా ఆత్మగౌరవం నాకు ముఖ్యము. ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడేసేస్తే నేను ఊకుండటోని కాదు. డెఫినెట్గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా ఏదో చెప్పాలి కదా. మీరు చెప్పి ఇప్పుడు ప్రశ్నలు చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది. నా 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. చెప్పి ప్రెస్ మీట్కు సాయంకాలం